హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే చాలా హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఈ రెసిపీ వల్ల మన ఇంట్లో ఎవరైనా సరే హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువగా పొందుకుంటారు. మరి అంత మంచి రెసిపీ చూసేద్దామా? ఈ రెసిపీ అయితే నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ చేతి వంట చాలా రుచిగా ఉంటుంది. అందులో వేయించకుండా, అంటే తాలింపు పెట్టకుండా, కారం వేయకుండా ఎంత రుచిగా ఉంటుందంటే అది తిన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ప్లస్ ప్రతి ఇంట్లో మగపిల్లలకి మగవారికి ఖచ్చితంగా పెట్టవలసిన రెసిపీ ఇది. తోటకూర కూర చాలా ఈజీగా టేస్టీగా, అది కూడా తాలింపు లేకుండా కారం లేకుండా ఎలా వండాలో చూసేద్దాము. ముందుగా 3 కట్టల తోటకూరను క్లీన్ చేసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని, నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను. ఆ పాత్రలో మనం కట్ చేసుకున్న తోటకూర ముక్కలను వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. ఆ తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 3 పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 8 వెల్లుల్లి రెబ్బలను తొక్క ఒలిచి వేసుకోవాలి. 1 చెంచా పసుపు వేసుకొని 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి చిరుకులను వేసుకొని ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన తోటకూర పాత్ర నిండిపోయింది, కానీ మంట తగిలే కొలది దాని క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఈ కర్రీ నేనైతే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మగవాళ్లలో గుండుపాటు రాకుండా నియంత్రిస్తుంది ఈ తోటకూర. 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని 4 కరివేపాకు రెబ్బలను వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ కరివేపాకు వేసిన తర్వాత కూర రుచి అన్నది మరింతగా పెరిగిపోతుంది. ఎందుకంటే మనం నూనెలో ఫ్రై చేయకుండా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసి కుక్ చేస్తున్నాం కాబట్టి ప్రతి పదార్థం యొక్క రుచి మనకు తెలుస్తుందన్నమాట. ఆకుకూరలు వండడం ఇష్టం లేని వారు ఇలా తక్కువ టైంలో కుక్ చేసుకునే విధానం ఫాలో అవుతే చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మనకు అందవలసిన బెనిఫిట్స్ అనేది ఈ కూర వల్ల, ఈ కూర వండే విధానం వల్ల ఫుల్గా అందుతాయి. ఇలా 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకుంటే క్వాంటిటీ ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. అలా కాకుండా సగం ఉడికిపోయిన తర్వాత ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తోటకూర ఎప్పుడు ఉడికిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఈ పద్ధతి ఫాలో అవ్వండి. విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి తోటకూరలో. కంటికి, జుట్టుకి, స్కిన్కి చాలా మంచిది. అలాగే హార్ట్కి చుట్టుపక్కల ఉండే కొవ్వును ఇట్టే కరిగిస్తుందన్నమాట. అందుకనే మగవారే కాదండి, ఆడవారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈజీగా తినొచ్చు. క్యాన్సర్ రాకుండా కూడా ఈ తోటకూర అడ్డుకుంటుందంటే ఇంకంతకన్నా మంచి ఆకుకూర ఏముంటుంది చెప్పండి. రుచే కాదండి, చాలా హెల్తీ కూడా. ఈ తోటకూర ఆడవారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే తోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. ఐరన్ అనేది ఆడవాళ్ళకి చాలా ఎక్కువ అవసరం కాబట్టి ఆడవాళ్ళు, ఆడపిల్లలు ఖచ్చితంగా తినాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మ్యాక్సిమం వాటర్ అనేది ఎగిరిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన హెల్దీ బెనిఫిట్స్ ఉన్న తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు దూరంగా పెట్టిన ఇప్పటి నుంచి మీ ఆహారంలో తోటకూరను చేర్చుకుంటారు కదా. వండే విధానం వల్ల కూడా మనకెన్నో ఆరోగ్య బెనిఫిట్స్ అందుతాయి. ఈ విధానంలో ట్రై చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.